అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 40వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఒక పల్లవి పాడి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలక్షి క్షేమముగా నన్ను దాచి. యెషూవ నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటెత్తేనే దారుల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే దారుల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, మెస్సయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే దారుల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. నిర్గమకాండము 23వ వచనం. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీప వృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించాడు. నిన్నటి దినమున మనము సాక్ష్యపు మందసమును బల్లను ఉంచినట్లుగా మనము చూచాము. ఆ బల్ల మీద ఏదైనా మన రొట్టెలు ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బల్ల ఎదుట దీపవృక్షము పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రదీపమును వెలిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అడ్డ తెర ఎదుటిగా బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపము వేసెను. మరియు యెహోవా మోషే ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారములకు తెరలను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరము ద్వారము వద్ద దహన బలిపీఠము ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. రెండవ నెలలో ఈ యొక్క మందిరమును నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మందిరములో యావే వారు చెప్పినటువంటి సమస్తమును తగు రీతిగా మోషే గారు ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ బలిని అర్పించినట్లుగా కూడా మన ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రక్షాళన కొరకు దానిలో నీళ్ళు పోసిన గంగాళం ఉంచి ప్రత్యక్షపు గుడారములకు బలిపీఠములకు మధ్య గంగాళం ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్ళు పోసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అహరోను కుమారులు కాళ్ళు చేతులు కడుగుకొని లోపలికి బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గంగాళంలో నీళ్ళు కడుగుకొనేది. ఆ విధంగా ప్రతి ఒక్క పనిని సంపూర్తి చేసిన తర్వాత జరిగిన విషయం ఏమంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను.
మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలీయులు ప్రయాణమై పోయేది. ఇది వారి ప్రయాణ స్థితి పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇజ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగునే జరిగను. ఈ నిర్గమనము అంటే నిర్గమాకాండములోని ఈ అధ్యాయము కూడా ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి యెరూషలేమునకు చేరు వరకు జరిగిన పద్ధతి, ప్రయాణ పద్ధతి. యావే వారు హషెం వారు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించినట్లుగా ఈ అధ్యయనం, ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా వారి యొక్క పద్ధతి, యావే సేవకులు, యావే మందిరము ఏ విధంగా నిర్మించబడాలి, ఏ విధంగా సేవ చేసేవారు ఏ విధంగా ఉండాలి, ఆ వస్తువులు, అందులో ఉన్న వస్తువులు, ఉపకరణాలు ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అనే విషయాల్ని ఈ అధ్యాయం కూలంకషంగా మనము ధ్యానించాం. మరి ఆ ధ్యానించిన ప్రకారముగా మనము మన మందిరాలలో నిర్మించుకోవటం కానీ, లేదంటే మన హృదయమే ఆయన ఆలయము కాబట్టి మన హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి ఏదైతే చేయాలో అది చేస్తూ, ఇజ్రాయేలీయులు వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏ విధముగా నడిపింపబడ్డారు, మనము కూడా నిత్యజీవ రాజ్యానికి నడిపింపబడడానికి ఏ విధంగా చేయాలో, ఏమి చేయాలో ఆ విధంగా చేస్తూ యావే యొక్క ప్రణాళికలో, చిత్తములో మనం పాలిభాగస్తులు అవుదుముగాక. ఆమేన్.